నమస్తే అండి. ఈరోజు రెసిపీ ఫిష్ కర్రీ, కొయ్యింగ చేప ఇగురు. ఈ ఫిష్ మ్యాక్సిమం అందరికీ ఇష్టమే కాబట్టి ఈసారి ఈ ఫిష్ కర్రీని ఇలా ట్రై చేయండి. నేనైతే ఎప్పుడు ఇలానే వండుతాను. చాలా టేస్ట్ బాగుంటుంది. అలాగే పులుసు కూడా చేస్తాను, అది ఇంకా బాగుంటుంది. ఇలా చేసుకుంటే గ్రేవీ కూడా ఎక్కువ వస్తుంది. ఒక్క పీస్ వేసుకున్నా కూడా తృప్తిగా తినేయచ్చు, అంత బాగుంటుంది. ఈసారి మీరు ఫిష్ తెచ్చుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది. కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని 5 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా పేస్ట్ చేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి 1 నిమిషం పాటు. తర్వాత 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని అవి కూడా కలుపుకొని బాగా ఫ్రై చేయాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ల సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేస్తే తొందరగా ఉడికిపోతుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటే గ్రేవీ కన్సిస్టెన్సీ బాగా వస్తుంది, ఉడుకుతుంది కూడా, చాలా బాగుంటుంది. ఇది కుక్ అయిన తర్వాత బాగా కలుపుకొని తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగుని యాడ్ చేసుకోండి. ఇది కమ్మదనం కోసం బాగుంటుంది. మరి పుల్లగా ఉన్న పెరుగుని యాడ్ చేసుకోకండి, పుల్లగా ఉంటుంది, టేస్ట్ అయితే బాగోదు. గ్రేవీ అంతా ఇలా ఉడికిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుని అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదండి, నేను అయితే ముందుగా ఫ్రై చేసుకున్నాను. ఉప్పు కారం వేసుకుని లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పచ్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఇలా 1 నిమిషం కుక్ చేసుకున్నాక వాటర్ని కూడా యాడ్ చేసుకుని బాగా ఉడికించుకోవాలి. కర్రీ కొంచెం ఉడికిన తర్వాత గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని కొంచెం సేపు ఉడికించుకుంటే మన టేస్టీ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.